ఇప్పుడు మన దగ్గర కార్బన్ K9 మొబైల్ ఒకటి ఉన్నది. దీనికి కీప్యాడ్ బటన్లు పనిచేయట్లేదు. అంటే కాలింగ్ బటను 1, 4, 7 ఈ 4 బటన్లు పనిచేయట్లేదు. దీనిని మనం ఏ విధంగా బాగు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలన్నట్లయితే ఈ 4 బటన్లకు సప్లై వస్తుందా లేదా, కీప్యాడ్ సప్లై అనేది మీటర్తో చెక్ చేసుకోవాలి. చూడండి, అన్ని బటన్లు పనిచేస్తున్నాయి. కాకపోతే కాలింగ్ బటన్ 1, 4, 7 పనిచేయట్లేదు. దీనిని మీటర్ని DC 20 రేంజ్లో పెట్టుకొని ఈ కీప్యాడ్ బటన్ సప్లై వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. చూడండి, 1వ బటన్ సప్లై రావట్లేదు, కాలింగ్ బటన్ కూడా సప్లై రావట్లేదు. 2, 3 ఈ కథ బటన్లకు సప్లై అయితే వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు దీనికి అసలు మెయిన్ ఈ గ్రౌండ్ సప్లై కట్ అన్నా మెయిన్ సప్లై కట్ అన్నా అని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్నట్లయితే ఈ రెడ్ ప్రోబ్ని సెంటర్ పాయింట్లో పెట్టి గ్రౌండ్ ప్రోబ్తో మైనస్ ప్రోబ్తో చెక్ చేసుకోవాలి. గ్రౌండ్ పాయింట్ మీద పెట్టినప్పుడు మనకు ఏ సప్లై కట్ అయింది అనేది అర్థమైపోద్ది. ఇక్కడ సెంటర్ సప్లై చూపిస్తుంది కాబట్టి మనకు ఈ గ్రౌండ్ సప్లై అనేది కట్ అయిపోయింది. దానివల్ల ఈ బటన్ అనేది పనిచేయట్లేదు. అందుకని మనం ఏం చేయాలన్నట్లయితే ఈ విధంగా ఒక వైర్ని తీసుకొని ఈ గ్రౌండ్ పాయింట్కి అటాచ్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రౌండ్ పాయింట్కి అటాచ్మెంట్ చేసి ఆ లైన్ ఆ ట్రాక్ ఎక్కడ దాకా ఉన్నది, ఎక్కడ కట్ అయింది అనేది మనం మీటర్తో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీటర్ని బజ్జా లెంజ్లో పెట్టుకొని ఒక ప్రోబు ఈ వైర్కి తగిలిచ్చి ఈ విధంగా ఒక వైర్కి తగిలిచ్చి రెండవ ప్రోబుతో మనం చెకింగ్ చేసుకోవాలి. ఇది 1, 2, 3, 4, 5 ఈ 5వ పాయింట్కి వచ్చింది. ఇది ఇక్కడ దాకా కంటిన్యూటీ కరెక్ట్గానే ఉన్నది. అంటే మనకు ఆ బటన్ ట్రాక్ ఇక్కడ దాకా కరెక్ట్గానే ఉన్నది. ఇక్కడ నుంచి మనకు ఈ పాయింట్ దాకా ఇక్కడ కట్ అయింది మనకు ట్రాక్ అనేది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకు ఇక్కడ దాకా ట్రాక్ ఉన్నది. ఈ ట్రాక్ మధ్యలో కట్ అయినందువల్ల మనకు సప్లై అనేది రావట్లేదు. ఆ సప్లై రాకపోవడం వల్ల మనకు ఆ బటన్లు అనేవి పనిచేయట్లేదు. చూడండి, ఈ ట్రాక్ ఈ పాయింట్ దగ్గర నుంచి మనకు ఈ 5వ నెంబర్ పాయింట్ దాకా ఉన్న ఈ ట్రాక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ట్రాక్ కట్ అయినది. దానివలన మనకు ఇక్కడ నుంచి సప్లై ఇక్కడ దాకా అందట్లేదు. ఇక్కడ నుంచి కీప్యాడ్లోకి ఈ గ్రౌండ్ సప్లై అనేది అందకపోవడం వలన బటన్లు పనిచేయట్లేదు. అసలు ఇక్కడ సప్లై వస్తుందా లేదా అనేది మనం బ్యాటరీ తగిలించి చూసుకుందాం. అది ఏ విధంగా చెక్ చేయాలన్నట్లయితే ఈ విధంగా ఒక విడి బ్యాటరీ తీసుకొని దానికి 2 వైర్లు అటాచ్మెంట్ చేసి దాని ఫేస్ న్యూట్రల్కి జాయింట్ చేసి చెక్ చేసుకోవాలి.
మనకు గ్రౌండ్ పాయింట్ కట్ అయిన ఉంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్లయితే ఈ వైర్ని సెంటర్లో తగిలియాలి. ఇట్లా సెంటర్లో అటాచ్మెంట్ చేసి ఈ వైర్ ఫేస్కి తగిలించి, అంటే మీటర్ని DC20లో పెట్టి ఇది ఫేస్ సప్లై కనుక దీన్ని రెడ్ ప్రోబ్కి తగిలియాలి. మన గ్రౌండ్ కట్ అయినందుకు కనుక ఇక్కడ గ్రౌండ్ సప్లై వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకు గ్రౌండ్ సప్లై అయితే వస్తూ ఉన్నది. ఇక్కడ రావట్లేదు. ఓకే, మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయినది. ఇక్కడ నుంచి మనం ఈ పాయింట్కి జంపర్ కలుపుకున్నట్లయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యిద్ది. చూడండి, ఇక్కడ దాకా సప్లై అయితే రావట్లేదు. అక్కడ నుంచి కలిపి ఇప్పుడు సప్లై వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఈ ఐదో పాయింట్కి మనం జంపర్ కలపాలి. ఈ 5 పాయింట్ దాకా ట్రాక్ కరెక్ట్గా ఉన్నది కనుక ఈ 5 పాయింట్కి మనం జంపర్ కలుపుకున్నట్లయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జంపర్ కలిపాను. ఇప్పుడు సప్లై వస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుందాం. ఓకే, 1వ బటన్కి సప్లై వస్తున్నది. 2, 4, 7 కాలింగ్ బటన్ అన్నిటికి సప్లై వస్తూ ఉన్నది. ఇప్పుడు బటన్లు పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అన్ని బటన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నవి. మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినది. ఈ విధంగా మనం కీప్యాడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు
సాల్వ్ చేసుకోవాలి. ఇట్లాంటి మంచి వీడియోలు నేను మీకోసం తెస్తూ ఉంటాను. కావున నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.